మీడియా మిత్రులందరికీ హలో హాయ్. ఈడేంది నెలకు ఒకసారి వస్తుండే కనిపిస్తుండే అనుకుంటున్నాము. బట్ నెలకు ఒకసారి వచ్చినా కూడా ఎంకరేజ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు అతిథులు విజయేంద్ర ప్రసాద్ గారికి, కేఎల్ ప్రసాద్ గారికి, రమేష్ ప్రసాద్ గారికి, అన్న దశరథ్ అన్న థ్యాంక్ యూ సో మచ్, అవసరాల శ్రీనివాస్ గారికి, అందరికీ వచ్చిన గెస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. దిస్ మీన్స్ అ లాట్ ఫర్ అస్. June 21st వీఆర్ కమింగ్ ఇన్ టు థియేటర్స్. కొంచెం ముందుగానే ప్రీ రిలీజ్ ఈవెంట్ కొంచెం ఈ ఫంక్షన్ చేసుకుంటున్నాం. బట్ స్టిల్ అవర్ ఇంటెన్షన్ ఈస్ టు గివ్ ఆడియన్స్ ద టైమ్ టు నో అబౌట్ దిస్ ఫిలిం. ఈ సినిమా గురించి తెలియాలి అందరికీ. అట్లీస్ట్ ఈ ఈవెంట్ ద్వారా ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుందని కొంచెం యూనో ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంది. సో వీ హ్యావ్ గుడ్ ఎనఫ్ టైమ్. ఈ మిగతా రోజుల్లో త్రూ దిస్ ఈవెంట్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతామని ఆశిస్తున్నాను. అండ్ 21st సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. సో డు నాట్ మిస్ టు వాచ్ దిస్ ఫిలిం. ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిలిం. నేను కూడా ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. నాకు బాలా గారు పిలిచి స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఒక రెగ్యులర్ తెలుగు ఫిలిం లాగా అయితే అనిపించలేదు. ఐ థాట్ ఖచ్చితంగా ఇది ఒక మంచి సినిమా అవుతుంది. అంటే మీరు టీజర్ చూసిన, సాంగ్స్ చూసిన, this is not a regular kind of love story. There's because Balagaru came from US ఆయన హాలీవుడ్లో చేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి, సో he bought that చిన్న హాలీవుడ్ టింజ్ ఉంటుంది ఈ సినిమాలో, బీట్ ఇన్ ది స్టోరీ టెల్లింగ్, బీట్ ఇన్ ది ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్లో. సో I would firstly want to thank Bala sir for giving this wonderful opportunity. ఇంకా ఎన్ని సినిమాలు చేసినా హనీమూన్ ఎక్స్ప్రెస్ విల్ డెఫినెట్లీ బీ అ స్పెషల్ ఫిలిం ఫర్ మెనీ రీజన్స్. ఆ రీజన్స్ ప్రాబబ్లీ సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుందేమో. బట్ యాజ్ అన్ యాక్టర్ నాకు కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఫిలిం, బికాస్ ఐ హ్యాడ్ సో మచ్ టు డూ ఇన్ ద ఫిలిం. లాట్ ఆఫ్ ఎమోషన్స్, ద గ్రాఫ్ ఇస్ లైక్ రోలర్ కోస్టర్ లాగా ఉంటుంది. సో ఒక యాక్టర్కి అన్ని కైండ్ ఆఫ్ వేరియేషన్స్ చేయగలిగే సినిమా దొరికినప్పుడు ఇట్స్ లైక్ ఒక దాహం తీరినట్టు ఉంటుంది. సో దిస్ వాజ్ లైక్ దట్ కైండ్ ఆఫ్ ఫిలిం ఫర్ మీ. అండ్ థ్యాంక్ యూ బాలా సార్, థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది రిజల్ట్ ఆఫ్ ద ఫిలిం, ఎనీ యాక్టర్, ఎనీ డైరెక్టర్, ఎవరైనా సినిమా మంచి సక్సెస్ కావాలనుకుంటారు, సక్సెస్ అవ్వాలని ఆశిస్తున్నాము. బట్ ఇప్పుడున్న టైమ్స్లో నోబడీ కెన్ ప్రెడిక్ట్ ది ఫ్యూచర్ ఆఫ్ అ ఫిలిం. బట్ irrespective of this film హనీమూన్ ఎక్స్ప్రెస్ is going to be a very special movie for me. రేపు ఓటీటీలో వచ్చినా, టీవీలో వచ్చినా కూడా జనాలు విపరీతంగా చూస్తారు ఈ సినిమాని. ఎందుకంటే సచ్ ఎ బ్యూటిఫుల్ ఫిలిం. ఇప్పటి జనరేషన్కి ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రిలేషన్స్ మీద వచ్చే ఏ సినిమాలైనా జనాలకి బాగా దగ్గరగా కనెక్ట్ అవుతాయి, వెరీ రిలేటబుల్ ఉంటాయి. సో ఇందులో దెర్ ఆర్ సో మెనీ ఆస్పెక్ట్స్ దట్ ఆర్ వెరీ రిలేటబుల్ టు అస్. లవ్లో ఉన్న వాళ్ళు, బ్రేకప్ అయిన వాళ్ళు, ఫ్రెష్గా పెళ్లి చేసుకున్న వాళ్ళు, పెళ్లి చేసుకొని 10 ఏళ్ళు 20 ఏళ్ళు అయిన వాళ్ళు, అందరికీ దెర్ ఈస్ సంథింగ్ టు టేక్ అవే ఫ్రమ్ దిస్ ఫిలిం. అట్లా అంటే మేమేదో మెసేజ్ ఇస్తున్నామని కాదు, బట్ దెర్ ఈస్ సంథింగ్ దట్ యూ కెన్ టేక్ ఫ్రమ్ దిస్ ఫిలిం. దట్ ఈస్ ఆల్సో హిజ్ ఎక్స్పర్టీస్. అంటే ఆయన ఏదో నిన్న మొన్న సినిమాల్లోకి వచ్చి అలా సినిమా చేసేసి ఏదో మెసేజ్ ఇస్తున్నాడు కదా. హీ హ్యాస్ సీన్ హిజ్ లైఫ్ ఇన్ పర్సనల్ లైఫ్. సినిమా ద్వారా చూశారు, అన్ని చూసి ఆ విజ్డమ్, ఆ ఎక్స్పర్టీస్తో చేశారు కాబట్టి ఇట్ ఈస్ వెరీ రిలేటబుల్ అండ్ వెరీ కనెక్టింగ్. నెక్స్ట్ పర్సన్ ఐ షుడ్ టాక్ ఇస్ కళ్యాణి మాలిక్ గారు. నాకు చాలా ఇష్టం కళ్యాణి మాలిక్ గారు అంటే, ఆయన పాటలు అంటే. I always wanted to work with him. ఈ సినిమా ద్వారా నాకు ఇట్స్ లైక్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ. కళ్యాణి గారికి కూడా చెప్పాను నేను. అన్ఫార్చునేట్ ఆయన రాలేదు, వస్తారనుకున్నా. ఐ థాట్ హీ వుడ్ బి హియర్. బట్ సార్, ఇది మీరు చూస్తే థ్యాంక్ యూ సో మచ్. మీతో పనిచేయాలన్న కోరిక నాకు ఈ సినిమా ద్వారా తీరింది. ఆల్ ది సాంగ్స్ ఆర్ ఆన్ మై స్పాటిఫై లిస్ట్. నేను ఖచ్చితంగా రోజుకి ఒకసారన్నా వింటాను. సచ్ అన్ అమేజింగ్ మ్యూజిక్. మిగతా పాటలు ఇష్టము, అందులో ఇంకా నా సినిమా పాటలు అనేసరికి నాకు ఇంకా కొంచెం ప్రేమ ఎక్కువ ఉంది పాటల మీద. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్.
And Kittu Visapragada single cut has given amazing lyrics. నాకు సినిమా డబ్బింగ్ చెప్తున్నప్పుడు తర్వాత ఎప్పుడైనా కలిసిన బాలాగారు చెప్తున్నవారు హీ ఆల్సో యూస్ టు సే కొన్ని కొన్ని లిరిక్స్ ఇలా ఇలా చేస్తున్నామని. ఆయన భాష సంస్కృతి అంటే హీ లవ్స్ ఇట్ వెరీ మచ్. ఇంతకుముందు మనం చూసాం, హీ గాట్ వెరీ ఎమోషనల్ అబౌట్ బీయింగ్ హియర్ డూయింగ్ దిస్ ఫిలిం. సో ఆయనకు భాష మీద ఉన్న ఒక ప్రీతి అండ్ యూనో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి ప్రేమ అన్నీ ఒకసారి మళ్ళీ తన పాటల్లో ఆ మ్యూజిక్లో ఆ లిరిక్స్లో ఉండాలని చెప్పి చాలా మంచి రాయించుకున్నారు. అండ్ థ్యాంక్ యూ కిట్టు ఫర్ ది అమేజింగ్ లిరిక్స్. మ్యూజిక్తో పాటు మనము వీ కెన్ ఎంజాయ్ ఆ పాటల్లో వచ్చే పదాలని కూడా బాగా ఎంజాయ్ చేస్తాము. సో థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద బ్యూటిఫుల్ సింగర్స్. దీపు, థ్యాంక్ యూ సో మచ్. దట్ యాడ్లింగ్ వాజ్ అమేజింగ్. అనురాగ్ ఇంతకుముందు సినిమాలో కూడా పాడాడు, మళ్ళీ దీనిలో కూడా పాడాడు. అండ్ థ్యాంక్ యూ సునీత గారు. అండ్ స్ఫూర్తి, వాట్ అన్ అమేజింగ్ టాలెంట్ దిస్ గర్ల్ ఇస్. ఉండిపోరాదే ఇస్ ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్, బట్ హనీమూన్ ఎక్స్ప్రెస్ టైటిల్ ట్రాక్, యూ జస్ట్ కిల్డ్ ఇట్. షీస్ అ బండిల్ ఆఫ్ టాలెంట్. ఆల్ ది వెరీ బెస్ట్ యూ. కీప్ రాకింగ్. ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ నీకు కూడా. అండ్ most importantly, he is the cinematographer, Sista, this guy. నేను for the first time I felt నేను స్క్రీన్ మీద అంటే బేసికలీ స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ఇలా ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు అనిపిస్తుండే నాకు. బట్ ఈ సినిమాలో హీ మేడ్ ష్యూర్ ప్రతి ఫ్రేమ్లో నేను మంచిగా కనిపించడానికి సిస్లా సార్ ఈజ్ ది సోల్ రీజన్. And and he also teaches cinematography in Annapurna Film School. So that's a great experience for me to work with Sisla sir. And ఈ ప్రాసెస్లో he has become a great friend and a great teacher for me. కెమెరాని ఎలా ఫేస్ చేయాలి, లైటింగ్ ఎలా ఉంటుంది, సో నువ్వు యాజ్ అన్ యాక్టర్ హౌ యూ షుడ్ టేక్ ద లైట్, హౌ యూ షుడ్ ఎట్లా నిల్చోవాలి, ఎట్లా యూనో ఆల్ దీస్ టెక్నిక్స్ దట్ హీ టోల్డ్ మీ విల్ హెల్ప్ మీ త్రూ మై కెరియర్. ఈ ప్రాంగణంలో ఐ వుడ్ వాంట్ టు థ్యాంక్ సిస్లా సార్. చాలాసార్లు చెప్పాను, బట్ ఆన్ స్టేజ్ చెప్పడము వేరు. థ్యాంక్ యూ సిస్లా సార్. అండ్ హిస్ అ బ్రదర్ టు మీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చైతన్యరావు గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ ఇద్దామండి. సార్ అయిపోలే నాది ఇంకా. థ్యాంక్ యూ సో మచ్. సినిమా నాది, నేను అయిపోయే వరకు మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇప్పుడు కూడా మాట్లాడకపోతే దిస్ నో పాయింట్ కదా సార్. యా, మీరు ఇచ్చేయమంటే మైక్ ఇచ్చి వెళ్ళిపోతాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. June 21st హనీమూన్ ఎక్స్ప్రెస్ సినిమా థియేటర్లో చూడండి.